మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కూరగాయల కోసం మనం అంగట్లకు పోతే ఏడ మంచిగా ఫ్రెష్ కూరగాయలు ఉన్నాయా అని చూస్తాం. అవసరమైతే రూపాయి ఎక్కువైనా పర్వాలేదు కానీ కూరగాయలు అయితే మంచిగా ఉండాలి అనుకుంటాం, అంతే కదా. ఎవరన్నా గట్లనే ఆలోచిస్తారు, అంతేగాని పురుగులు పుచ్చులు పాడుపడ్డ కూరగాయలు అయితే తినం కదా. అయితే అట్లా కూరగాయలను ఫ్రెష్గా ఉంచేందుకు ఈడొక మోతవారి ఏం చేస్తుండో చూడుండ్రి. చిచి ముదిరిపోయిన బెండకాయ ముఖంలో మురికి నీళ్లు పోయ్యా. ఏం పనయ్యా అది? రోడ్డు మీద గుంతలున్న మురికి నీళ్ళలో బెండకాయలు కడుగుతున్నావు. నువ్వు ఇప్పుడు వాటిని అమ్మితే కొనుక్కున్న వాళ్ళు అబ్బా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, ఇప్పుడే చెట్టు మించి తెంపుకొని రావచ్చు అని సంబరం కొద్ది తీసుకోవాలనా? కొంచెం అన్నా సిగ్గు ఉండాలి. అరే ఈ మురికి నీళ్ళ కంటే తోటలాంటి నా మధ్య కాన్పూర్ లో జరిగిన కథ ఇది. ఇట్లా గల్లీ గల్లీకి బండి మీద తిరుక్కుంటా టమాటా, వంకాయ, దొండకాయ, బెండకాయ, చిక్కుడుకాయ, బీరకాయలై అని అమ్మే ఈ అన్న నడిమిట్లో ఒక కాడ నీళ్లు కనబడంగానే ఆగి బెండకాయలు ఫ్రెష్ గా కనిపించాలని ఇగో ఇట్లా రోడ్డు మీద నీళ్ళలాగా అడుగుతున్నాడు. ఈ చూసిన ఒకరు ఏంది పని అని అడుక్కుండా కోపం చేస్తే అని ఇగిలిస్తున్నాడు చూడండి. చూస్తుంటే అదే మురికి బెండకాయను ముక్కుల గుచ్చబుద్ధి అవుతున్నది. ఏందో ఇట్లాంటి వాళ్ళు మోపైతున్నారు అంతా. అరే బండ్ల మీద వాడల తిరుక్కుంటూ అమ్మేటోళ్ళ దగ్గర జర కూరగాయలు ఫ్రెష్గా ఉంటాయని నమ్మకం పబ్లిక్. ఇట్లాంటి వాళ్ళు చేయబట్టి అది కూడా పోవట్టే. ఎవరి నమ్ముడు ఎట్లా పాడయి